విద్యార్థులందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, ఈరోజు మీరు 2 ప్రపంచ యుద్ధాల్లో అమెరికా ప్రవేశించడానికి గల కారణాలను నేర్చుకుంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో మొదటి ప్రపంచ యుద్ధం చదువుతున్నా, రెండవ ప్రపంచ యుద్ధం మనం చదువుతున్నప్పుడు అమెరికా ప్రవేశించడానికి గల కారణం అనేటువంటిది మనకి ఇతిమధ్యంగా అర్థం అవ్వదు. అయితే దీన్ని ఈరోజు మీకు క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో మీ అందరికీ తెలుసు, మనకి ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. సో అది 1914లో ఒకటి జరిగితే, రెండవది 1939లో జరిగింది. సో ఇట్లాగా 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. 1914లో మొదలైనటువంటి మొదటి ప్రపంచ యుద్ధం 1919 వరకు కొనసాగితే, రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమై 1945 వరకు కొనసాగింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటిది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, అమెరికా ప్రవేశం అనేటువంటిది మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో కానీ ఎప్పుడు జరిగింది అనేది ఒకసారి చూద్దాం. మొదట సో అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో 1917 ఏప్రిల్ నెలలో ప్రవేశించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో 1941 డిసెంబర్ నెలలో ప్రవేశించింది. అంటే ఆల్మోస్ట్ 1942 అని మనం అనుకోవచ్చు. అంటే యుద్ధం 1914లో ప్రారంభమైతే 1917 వరకు కూడా అమెరికా యుద్ధంలోకి రాలేదు. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమైతే 1942 వరకు కూడా అమెరికా ప్రవేశించలేదు. ఎందుకని ఇంత ఆలస్యంగా చేసింది? అమెరికా రాక ఎందుకు అంత ఆలస్యమైంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ. సో మొదట మనం ఇక్కడ గమనించిన అంశాల్లో మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో ప్రపంచ యుద్ధం కానీ అమెరికా ఆలస్యంగానే ప్రవేశించింది అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక ప్రాథమిక అంశం ఒకటి ఉన్నది. ఎందుకంటే ప్రపంచ యుద్ధాలకు సంబంధించి ప్రాథమిక అంశం అంటే ఏంటంటే, ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది అనేది ఒకటి ప్రాథమిక అంశం. రెండోది, ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి దేశాల గురించి కూడా తెలుసుకోవటం ప్రాథమిక అంశంలోకి వస్తుంది. ఒక్కసారి దాన్ని గమనించాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో అయినా రెండో ప్రపంచ యుద్ధంలో అయినా పాల్గొన్నటువంటి దేశాలను మనం ఒక్కసారి నేర్చుకుంటే, సో ఇక్కడ మనకి 2 టీంలు కనపడుతుంది. ఒక టీంలో బ్రిటన్ను, ఫ్రాన్సు, అలాగే రష్యా ఉంటుంది. మరొక టీంలో జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, టర్కీ, జపాన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి జపాన్ అనేటువంటిది రెండవ ప్రపంచ యుద్ధంలో యాడ్ అవుతుంది. సరే, అది వేరే విషయం. ఇట్లాగ మనకి 2 టీముల మధ్య ఈ ప్రపంచ యుద్ధాలు వచ్చాయి. ఒక పక్షం బ్రిటన్ వైపు, మరొక పక్షం జర్మనీ వైపు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. సో యుద్ధం అంటేనే 2 టీమ్స్ మధ్య జరుగుతుంది. ఏ గొడవ అయినా ఒక్కడో ఉత్తినే కొట్టుకోడు కదా. సో ఇక్కడ కూడా 2 టీమ్స్ ఉన్నాయన్నమాట. బ్రిటన్ పక్షాన ఒక టీము, జర్మనీ పక్షాన ఒక టీం. బ్రిటన్ వైపు ఉన్నటువంటి టీంని ఏమంటారంటే మిత్ర రాజ్యాలు అంటారు. జర్మనీ వైపు ఉన్నటువంటి టీంని కేంద్ర రాజ్యాలు లేదా అక్ష రాజ్యాలు అని కూడా పిలుస్తారు. కేంద్ర రాజ్యాలు, అక్ష రాజ్యాలు. ఇట్లాగా ఈ ప్రపంచ యుద్ధాలు అనేటువంటివి మిత్ర రాజ్యాలకు, అక్ష మరియు కేంద్ర రాజ్యాల మధ్య జరిగాయి. సింపుల్గా చెప్పాలంటే బ్రిటన్ పక్ష రాజ్యాలకు, జర్మనీ పక్ష రాజ్యాల మధ్య జరిగింది. ఇది ప్రపంచ యుద్ధాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశం అనమాట. అంటే యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందో మనం తెలుసుకోకుండా డైరెక్ట్గా అమెరికా యొక్క ప్రవేశాల గురించి, అమెరికా యొక్క పాత్ర గురించి చర్చించుకోవడం కానీ, డిస్కస్ చేయడం కానీ పొరపాటు అవుతుంది. సో 2 ప్రాథమిక అంశాలు మీరు నేర్చుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసింది. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసింది. సో ఇయర్స్తో సహా మీరు నేర్చుకున్నారు. రెండో ప్రాథమిక అంశం, మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్నటువంటి దేశాలు ఏంటనేది చూశారు. సో ఇక్కడ మిత్ర రాజ్యాలు, అలాగే కేంద్ర రాజ్యాలు లేదా అక్ష రాజ్యాల మధ్య యుద్ధాలు కొనసాగినట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో అమెరికా ఏ రాజ్యాల వైపు ఉన్నది అని అంటే, ఇదిగో ఇక్కడ ఉండేటువంటి మిత్ర రాజ్యాల వైపే నిలబడింది.
సో 1917లో అమెరికా యుద్ధంలోకి ప్రవేశిస్తే 1917 వరకు పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది ఇక్కడ మనం మొదటి ప్రపంచ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి చూద్దాం. 1917 వరకు ప్రపంచ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే 1914లో యుద్ధం మొదలైంది. 1917 వరకు కూడా జర్మనీ రాజ్యాలు విజృంభిస్తూ వస్తున్నాయి. అట్లా ఇట్లా విజృంభించట్లేదు అనమాట. ఒక రేంజ్లో జర్మనీ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంగ్లాండ్ని దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొడుతూ కోలుకోలేనటువంటి స్థితికి తీసుకొస్తూ ఉన్నది. అలాగే ఫ్రాన్స్ను కూడా చింద్రవందనం చేస్తున్నటువంటిది అనమాట. ఈవెన్ రష్యాను కూడా వదలకుండా జర్మనీ రాజ్యాలు చింద్రవందనం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చూస్తే 1914 నుంచి 1917 వరకు కూడా జర్మనీ పక్షాల రాజ్యాలే దూకుడిగా ప్రదర్శించాయి అని మనం చెప్పవచ్చు. అంటే విజయం వేల వైపు మాత్రమే ఉన్నట్టుగా మనం అంచనా వేయచ్చు 1917 వరకు. ఎప్పుడైతే అమెరికా 1917లో యుద్ధంలోకి ప్రవేశించిందో మొత్తం సీన్ రివర్స్ అయింది. గెలుస్తాయి అనుకున్నటువంటి రాజ్యాలు ఓడిపోయాయి, గెలవలేము అనుకున్నటువంటి రాజ్యాలు గెలిచాయి. అందుకనే అమెరికా రాక నా దృష్టిలో అంత కీలకమైనటువంటి అంశం అన్నమాట. చూడండి, మన 2020 మ్యాచ్లు చూస్తూ ఉంటాం. గెలవదు అనుకున్నటువంటి మ్యాచ్ చివరిలో 6 మీద కొట్టు, 6 మీద కొట్టి, 6 మీద కొట్టి మ్యాచ్ని గెలిపించినటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం. గెలుస్తుంది అన్నటువంటి మ్యాచ్లో ఏదో ఒక బౌలరు వికెట్ మీద తీసి మొత్తాన్ని ఓడించినటువంటి సందర్భాలు చూసాం అనమాట. అంటే గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ ఓడినటువంటి సందర్భాలు చూసాం. సో ఇట్లాగా ఇక్కడ మనం అసలు యాక్చువల్గా గెలవలసినటువంటి జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా దేశాలు ఓడిపోయినాయి. గెలవలేము అనేటువంటి చతికిలు పడిపోయినటువంటి దేశాలు ఇక్కడ గెలిచాయి. సో 1917లో జరిగినటువంటి గొప్ప పరిణామం అదనమాట. అమెరికా ప్రవేశించడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. సో అమెరికా ప్రవేశించే నాటికి రష్యా కూడా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకున్నది. ఇట్టి సందర్భంలో దిక్కు తోచనటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్రిటన్కి, ఫ్రాన్స్కి మై హోనా నేనున్నా, మీరేం టెన్షన్ పడొద్దు అని చెబుతూ అమెరికా ప్రవేశించి మొత్తం జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, హంగరీ ఈ దేశాలను పూర్తిగా ఓడించి వాళ్ళందరినీ కూడా నేలమట్టం చేసింది. విజేతగా తను నిలబడింది, తను నమ్ముకున్నటువంటి వాళ్ళని కూడా నిలబెట్టింది అమెరికా. అంత కీలకమైనటువంటి అంశం. సరే, ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి ఎలా జరిగింది. మరి రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించి ఎట్లా జరిగింది అది కూడా ఒకసారి చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం 1939లో మొదలైందనుకున్నాం. మొదలైతే 1941 డిసెంబర్ వరకు కూడా అమెరికా యుద్ధంలోకి రాలేదు. 1939, 40, 41 అంటే ఇంచుమించుగా 3 సంవత్సరాల పాటు అమెరికా యుద్ధంలోకి రాలేదు. సరే, అప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది అంటే 1942 నాటికి పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది మనం గమనించుకుంటే 1939లో యుద్ధం ప్రారంభమైంది. హిట్లర్ పోలాండ్ మీద దండెత్తడంతో. ఈ విషయం మీ అందరికీ తెలుసు. యుద్ధం ప్రారంభమైన తర్వాత హిట్లర్ మామూలుడు కాదు కదా. ఒక రేంజ్లో జర్మనీ దేశం మిగతా మిత్రరాజ్య దేశాలను ఓడించుకుంటూ వస్తున్నది. ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ జర్మనీ ముందు నిలబడలేకపోయాయి. ఈవెన్ రష్యా కూడా 1942 వరకు కూడా తునాతునకలు అయిపోయి జర్మనీ చేతిలో అనేక ఓటములు చవిచూస్తూ చాలా ఇబ్బందులు పడేటువంటి స్థితికి వచ్చింది. అందున 1939 ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల మూలంగా ఈ దేశాలు కోలుకోలేనటువంటి స్థితికి జర్మనీ దేశం తీసుకొచ్చింది. సో 1939 నుంచి 40-41 వరకు కూడా జర్మనీ తన యొక్క ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ మిత్ర రాజ్యాలను తొక్కుపెట్టి నార తీసిందని చెప్పచ్చు. ఆ రేంజ్లో విజృంభిస్తున్నాడు హిట్లర్. ఇట్టి సందర్భంలో 1942లో అమెరికా యుద్ధంలోకి వచ్చింది. ఎప్పుడైతే అమెరికా యుద్ధంలోకి వచ్చిందో సీన్ మొత్తం రివర్స్ అయింది. సేమ్ ఇక్కడ కూడా అంతే. గెలుస్తుంది అనుకున్నటువంటి జర్మనీ, గెలుస్తుంది అనుకున్నటువంటి జపాన్, గెలుస్తుంది అనుకున్నటువంటి ఇటలీ ఈ దేశాలు మెల్లమెల్లగా ఓడిపోవటం ప్రారంభించాయి. 1945 నాటికి మొత్తం ఈ 3 దేశాలు ఓడిపోయాయి. అలా ఓడిపోవడానికి ప్రధాన కారకం అమెరికా ప్రవేశమే, అమెరికా రాకే.
అంత కీలకమైనటువంటి అంశం. మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ రెండో ప్రపంచ యుద్ధంలో కానీ ఒక కీలకమైనటువంటి పాత్ర ఏంటంటే అమెరికాదే. అమెరికా నిజంగా ప్రవేశించకుండా ఉంటే మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ రెండో ప్రపంచ యుద్ధంలో కానీ ఒక్కసారి మనం ఊహించుకుంటే ఈ ప్రపంచంలో నేడు మనం చూస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిది కనుమరుగైపు ఉండేది, అసలు ఉండేది కాదేమో. ఎందుకంటే జర్మనీ అనేటువంటిది నియంతృత్వం మీద ఆధారపడ్డ దేశం. నియంతృత్వ వ్యవస్థ అనేది బలపరిచేది. ప్రజలకు హక్కులు ఇవ్వటం, ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోవటం, ప్రజలు హాయిగా తిరగటం అనేటువంటిది లేకపోయి ఉండేది. బలమైనటువంటి జాతులు బలహీనమైనటువంటి జాతులను కబలించి అవసరమైతే చంపేసి ఉండేవేమో. ప్రపంచంలో శాంతి అనేటువంటి ప్రక్రియ కానీ, ప్రపంచంలో శాంతి కోసం ఒక సంస్థలు ఏర్పాటు చేయాలి, నానాజాతి సమితిని కానీ ఐక్యరాజ్య సమితిని కానీ అటువంటి సంస్థలు కూడా ఏర్పడకపోయి ఉండేవేమో. ఇంకా చెప్పాలంటే ఈవెన్ చాలా దేశాలకు, అంటే మనలాంటి దేశాలకు, ఆఫ్రికాలో ఉండేటువంటి దేశాలకు, ఇతరత్ర దేశాలకు స్వతంత్రము కూడా రాకపోయి ఉండేదేమో. ఒకవేళ వచ్చినా మనమందరం కూడా ఆ యొక్క జర్మనీ లేదా ఇటలీ లేదా జపాన్ యొక్క నియంతృత్వ పాలనలో మసైపోయి ఉండేవాళ్ళమేమో. అంత ప్రపంచాన్ని అంత ఉపద్రవం నుంచి కాపాడినటువంటి అంశం సింపుల్గా చెప్పాలంటే అమెరికా దేశం ప్రవేశము, అమెరికా రాకే. సో మనం అనుకోవచ్చు అమెరికా రాకపోయి ఉంటే ఎట్లాగ అయ్యింది, అమెరికా వచ్చింది కాబట్టే ఎట్లాగ అయ్యిందని సింపుల్గా మనం అనుకుంటాం. కానీ దాని వెనకాల చాలా బలమైనటువంటి కారణాలు ఉంటవి అమెరికా రావడానికి. కానీ అలాగే ఈ అమెరికా యుద్ధంలో దిగడానికి, మిత్రరాజ్యాల వైపే తను ఉండడానికి చాలా బలమైనటువంటి కారణాలు ఉన్నవి. అదేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. 1914లో యుద్ధం ప్రారంభమైంది, 1917లో అమెరికా ప్రవేశించింది. సో ఈ 3 సంవత్సరాలు అమెరికా ఏం చేస్తున్నది? అదేదో ముందే వస్తే ఇంత నష్టం వచ్చి ఉండేది కాదు కదా. హాయిగా ముందే ఎటు మన ఇంగ్లాండ్ వైపు, ఫ్రాన్స్ వైపు ముందే దిగిపోయి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదు కదా. ఇన్ని సంవత్సరాల పాటు యుద్ధం సాగడం ఎందుకు, ఇంత జన నష్టం, ఇంత ప్రాణ నష్టం తీసుకురావటం ఎందుకు? ఆ వచ్చే అమెరికా 1914 వచ్చి ఉంటే బాగుండేది కదా అని మీకు అనిపించి ఉండవచ్చు. తప్పేమి లేదు, అనిపించాలి కూడా. సో ఎందుకు రాలేదు అనేది ఇక్కడ మనం గమనించుకుంటే, అమెరికా మొదటి నుంచి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంటే 1914 నుంచి కూడా అది ఎటువంటి విధానాన్ని అనుసరించిందంటే అమెరికా తటస్థ విధానాన్ని అనుసరించింది. అంటే ఏ దేశం వైపు కూడా నిలబడకుండా, మిత్రరాజ్యాలు కావచ్చు లేదా అక్షరాజ్యాలు కావచ్చు, ఏ వైపు నిలబడకుండా మాకు సంబంధం లేదు అన్నట్టుగా అది తటస్థంగా ఉండిపోయింది. సో 1914లో ప్రారంభమై 1914లో అమెరికా ప్రవేశించింది. అంటే 1914 యుద్ధం ప్రారంభమైన తర్వాత 1917 వరకు అమెరికా రాలేదనుకున్నాం. దానికి కారణం ఏంటంటే ఇది తటస్థ విధానాన్ని అనుసరించింది. ఎవరు? అమెరికా. తటస్థ విధానం అంటే అటువైపు వెళ్లకుండా ఇటువైపు వెళ్లకుండా అట్లాగా ఉండిపోవటం అనమాట. ఆ గట్టు వద్దు, ఈ గట్టు వద్దు, మధ్యలో మనం గట్టు వేసుకుని మనం ఉన్నట్టు అనమాట. సో ఎందుకని అంత తటస్థంగా ఉండిపోయింది అంటే ఇక్కడ మనం ఒక కారణం కూడా చెప్పొచ్చు. అదే ఆనాటి అమెరికా అధ్యక్షుడైనటువంటి వుడ్రో విల్సన్. ఇతడు తటస్థ విధానాన్ని అనుసరించాడు. కారణం ఏంటంటే ఇతని యొక్క వ్యక్తిత్వం అలాంటిది. ఇతడు మన జవహర్లాల్ నెహ్రూ లేక శాంతి కాముకుడు, ప్రజాస్వామ్యవాది, మానవతావాది. సో యుద్ధాలు అనేటువంటివి మంచివి కాదు, దానివల్ల చాలా విపరీతమైనటువంటి నష్టం వస్తుంది, కాబట్టి యుద్ధం జోలికి మనం వెళ్ళొద్దు అంటూ అతడు తన యొక్క శాంతి సందేశాన్ని యుద్ధాలు వద్దనే విధంగా అతను ఉండేవాడు. పైపెచ్చు ఇతడు యుద్ధ కాలంలో కూడా చాలా కాలం పాటు యూరప్ ఖండంలో పర్యటించి యుద్ధాన్ని తగ్గించడానికి, యుద్ధాన్ని నివారించడానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి. ఇటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి పోను యుద్ధంలో తన దేశాన్ని ఎట్లా దింపుతాడు? సో అది ఇక్కడ కారణం అనమాట. అంటే ఒక దేశ విధానం ఆ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుడి మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో అటువంటి నాయకుడి యొక్క స్వభావం ఇటువంటిది, శాంతి కాముకుడు, పైగా మానవతావాది అని తెలుసుకున్నాం. ఇట్టి కారణాల రీత్యా యుద్ధం వైపు అమెరికా వెళ్లకుండా తటస్థంగా ఉండిపోయింది. ఇదొక కారణం. మరొక కారణం ఏంటంటే జాతిపరమైనటువంటి అంశాలు అని చెప్పచ్చు. ఏంటి జాతిపరమైన అంశాలు? ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి జాతి అంతా కూడా యూరప్ ఖండం నుంచి వచ్చినటువంటి జాతి. అక్కడ స్వతహాగా పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు, అంటే పూర్వం నుంచి నేను అనేది. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వలస వచ్చిన వాళ్ళు. ఆ వలస వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మంది అమెరికాకి ఎక్కడి నుంచి వచ్చారు?
ఇంగ్లాండ్ నుంచి కావచ్చు, ఫ్రాన్స్ నుంచి కావచ్చు, జర్మనీ నుంచి కావచ్చు, లేదా పోర్చుగల్స్ నుంచి, ఇంకో చోట నుంచి, మొత్తానికి యూరప్ ఖండం నుంచి ఇక్కడికి వచ్చేసారు. మరి ఇటు సందర్భంలో తన వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటుంటే ఆ జాతి వారసులైనటువంటి అమెరికా ప్రజలు యుద్ధం ఎటువైపు పోరాడాలా, ఎవరి వైపు పోరాడతారు యుద్ధాన్ని? సో అమెరికాలో ఉండే ప్రజల్లో ఎక్కువ మంది ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు, అలాగే తర్వాత మిగతా జాతుల వాళ్ళందరూ ఉన్నారు. అటు సందర్భంలో యుద్ధం వైపు వెళ్లకుండా అది తటస్థంగా ఉండిపోయింది. సో మరొక కారణం కూడా ఉన్నది, అదేంటంటే వాణిజ్యపరమైనటువంటి అంశం అని చెప్పొచ్చు ఇక్కడ. సో ఏ పనైనా అమెరికా వాణిజ్య దృక్కోణంలోనే చూస్తుంది, ఎప్పుడైనా ఎప్పుడైనా. సో అది పెట్టుబడిదారీ దేశం కాబట్టి దాని యొక్క లక్షణం అంతే, మనం ఏం చేయలేము ఇంకా. సో వాణిజ్యపరమైన అంశం ఏంటంటే, సో యుద్ధం ప్రారంభమైనప్పుడు అంటే 1914లో యుద్ధం ప్రారంభమైంది కదా. ప్రారంభమైనప్పుడు అమెరికా ఏం చేసిందంటే అనేక వస్తువులను, అందులో యుద్ధ పరికరాలు ఉండొచ్చు, యుద్ధ సామాగ్రి ఉండవచ్చు, ఇతరత్ర అంశాలు ఉండొచ్చు, మామూలు డైలీ యూసేజ్కి ఉపయోగపడే వస్తువులు ఉండొచ్చు, ఏదైనా కానీ ఆ వస్తువుల్ని అటు రెండు పక్షాలకి ఇది అమ్ముకుంటూ ఉండేది. అంటే మిత్రరాజ్యంలో ఉన్నటువంటి దేశాలకు, జర్మనీ పక్ష రాజ్యాలకు, ఇది కేంద్ర రాజ్యాలను అక్షరాజ్యాలు, అటు అక్షరాజ్యాలకు ఇటు మిత్రరాజ్యాలకు కూడా వస్తువులు అమ్మేది. రెండు రాజ్యాలు కూడా అమెరికా నుంచి చాలా వస్తువులు దిగుమతి చేసుకుంటూ ఉండేవారు. అంటే మనం చిన్నప్పుడు కథ చదువుతాం, పిల్లి కొట్టుకుంటే మధ్యలో కోతు బలపడినట్టుగా ఈ అమెరికా అటు ఇటు బిజినెస్ చేసుకుంటూ తను బాగా ఎదిగిపోయింది ఈ మధ్యకాలంలో 1914 నుంచి 1917 వరకు. ఇట్లా బిజినెస్ మైండ్ ఆలోచిస్తున్నప్పుడు ఆ పక్షమోలు ఈ పక్షమోలు తన దగ్గర నుంచి సరుకులు దిగుమతి చేసుకుంటున్నప్పుడు మరి ఒక పక్షం వైపు వచ్చేస్తే అమెరికా బిజినెస్ దెబ్బతింటుంది కదా. సో అట్టి కారణాల రీత్యా, వాణిజ్యపరమైనటువంటి కారణాల రీత్యా అమెరికా యుద్ధంలోకి వెళ్లకుండా తటస్థంగా ఉండిపోయి వాళ్ళకి అమ్ముకుంటుంది, వీళ్ళకి అమ్ముకుంటుంది, వాళ్ళతోటి బిజినెస్ చేసుకుంటుంది, వీళ్ళతోటి బిజినెస్ చేసుకుంటుంది. ఇది ఇక నాలుగో కారణం ఏంటి అంటే, అమెరికా తటస్థంగా ఉండడానికి నాలుగవ కారణంగా మనం ఏం చెప్పంటే మన్రో సిద్ధాంతాన్ని ఇక్కడ కూడా మనం ప్రస్తావించుకోవాలి. జేమ్స్ మన్రో సిద్ధాంతం ఏం చెబుతుందంటే, అతను ఇచ్చినటువంటి సిద్ధాంతం ప్రకారం అమెరికా యూరప్ ఖండం అండ్ యూరప్ దేశాల యొక్క రాజకీయ వ్యవహారాల్లోనూ ఇతరత్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు అని క్లియర్గా అతను సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మన్రో. ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే అమెరికా అనేటువంటిది ముందుకు సాగుతూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క విదేశాంగ విధానం అంతా అలీన విధానాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అది ఎవరు ప్రతిపాదించారు? నెహ్రూ గారు ప్రతిపాదించారు. సో అట్లాగా ప్రతి దేశానికి కూడా అక్కడ ఉండేటువంటి ప్రముఖులు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు, తీర్మానాల ఆధారంగా ఆ దేశం అనేటువంటిది ముందుకు సాగుతూ ఉంటుంది. సో మన్రో సిద్ధాంతం ప్రకారం అమెరికాకే పరిమితం అవుతుంది, ఏ వ్యవహారాల్లోనూ ఇతర దేశాలతో జోక్యం చేసుకోదు. ముఖ్యంగా యూరప్ ఖండంలో ఉండేటువంటి దేశాలతో ఎటువంటి జోక్యము చేసుకోదు అని అతను ప్రతిపాదించాడు. దాని మీదే అమెరికా అనేది నిలబడుతూ వస్తుంది. ఇన్ని కారణాల రీత్యా అమెరికా అనేటువంటిది తటస్థంగా ఉండిపోయింది, యుద్ధంలోకి పోలేదు. మరింత తటస్థంగా ఉన్నటువంటి అమెరికా 1917లో యుద్ధానికి రావడం, అందున మిత్ర రాజ్యాల వైపే అమెరికా ఎందుకు వెళ్ళింది? ఇదొక ప్రశ్న. మళ్ళీ హాయిగా జర్మనీ వైపు వెళ్ళుంటే, జర్మనీ అమెరికా ఏకమై ఉంటే ఎట్లా ఉండేది? ఒక్కసారి చరిత్రను ఊహించుకోండి నా విద్యార్థులారా. అమెరికా మిత్రరాజ్యాల వైపు కాకుండా జర్మనీ వైపు, జపాన్ వైపు వెళ్ళి పోరాడి ఉంటే ఏమైపోయేది ప్రపంచం అంతా? ఆలోచించుకోండి ఒకసారి. కానీ అట్లా వెళ్ళలేదు. అమెరికా మిత్రరాజ్యాలైనటువంటి ఇంగ్లాండు, ఫ్రాన్సు, అలాగే రష్యా కూడా సపోర్ట్ చేసింది తప్ప అటువైపు వెళ్ళలేదు. ఇంత తటస్థంగా ఉన్నటువంటి ఈ దేశం మిత్రరాజ్యాల వైపే ఎందుకు వెళ్ళింది? సో అక్కడ కూడా మనకి అర్థం కాని కొన్ని విషయాలు ఉంటే అవి ఇప్పుడు అర్థవంతంగా తెలుసుకుందాం. అమెరికా మిత్రరాజ్యాల వైపు వెళ్ళడానికి, మిత్రరాజ్యాల వైపు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండడానికి కారణాలు ఏమిటి అనేది చూస్తే, అందులో మొట్టమొదట మనం గమనించుకోవాల్సింది ప్రజలంటే అమెరికాలో ఉండేటువంటి ప్రజలు. వీళ్ళు ఎవరు అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇక్కడ అమెరికాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచి వలస వచ్చారు అనుకున్నాం? యూరప్ ఖండం నుంచి వలస వచ్చారు. అట్లా వలస వచ్చినటువంటి 100 మందిలో 75 నుంచి 80% ప్రజలు ఎక్కడి వాళ్ళంటే
ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వాళ్ళే. అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రజల్లో 75 నుంచి 80% ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వాళ్ళే. అంటే వాళ్ళ తాతలు, వాళ్ళ పెదనాళ్ళు, వాళ్ళ చిన్నాళ్ళు, వాళ్ళ ముత్తాతలు, లేదా వాళ్ళ అత్తయ్యలు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి బ్లడ్ రిలేషన్ అంతా కూడా ఎక్కడ ఉందన్నమాట, ఇంగ్లాండ్లో ఉన్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ప్రజలు, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఒకటే. వాళ్ళ మధ్యన బంధుత్వం ఉంది, వాళ్ళ మధ్యన బ్లడ్ రిలేషన్ ఉంది. సో అన్ని రిలేషన్ల కంటే బ్లడ్ రిలేషన్ చాలా బలమైనది. సో ఇక్కడ మనం గమనించుకుంటే అమెరికాకు వెళ్ళినటువంటి ఇంగ్లాండ్ ప్రజలు తమ మాతృదేశం ఏదైతే ఉన్నదో ఇంగ్లాండ్ కష్టాల్లో ఉన్నప్పుడు అరే బలేగైందని సంకలు బాదుకుంటారా, సంబరపడతారా? ఆలోచించం. ఎందుకంటే అది బ్లడ్ రిలేషన్. ప్లేస్ మారితే ఫుడ్ మారుతుంది, ప్లేస్ మారితే వెళ్ళే దారి మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుంది? ఎవరు అన్నారు కదా సినిమాలో. మరి అంత బ్లడ్ రిలేషన్ ఉన్నది వీళ్ళ మధ్యన. ఈ బ్లడ్ రిలేషన్ మూలంగా తమ జాతికి చెందినటువంటి తమ రక్త సంబంధికులు నష్టాలు పాలవుతుంటే, కష్టాలు పాలవుతుంటే, ఎవడో జర్మనీ ఓడో, ఎవడో ఇటలీ ఓడో, లేకపోతే ఇంకొకటి వచ్చి వాళ్ళని కొట్టేస్తుంటే అమెరికా సంబరపడలేదు. తమ రక్త సంబంధికులకి పట్ల జాగ్రత్తగా ఉన్నది, వాళ్ళ వైపే రావడం జరిగింది, వాళ్ళ వైపే తన యొక్క సాఫ్ట్ కార్నర్ సానుభూతిని చూపించింది. ఇక్కడ అది కారణం, ప్రజల కారణం దీన్ని. ఇక రెండోది మనం గమనిస్తే అమెరికా మిత్రరాజ్యాల వైపే ఉండడానికి గల కారణాలు మరొక కారణం. అంటే మిత్రరాజ్యాల్లో ఇంగ్లాండ్ వైపు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం. మరి ఫ్రాన్స్ వైపు ఎందుకు వచ్చింది అమెరికా? అక్కడ కూడా ఒక కారణం ఉంది కదా. కారణం ఉంది. అదేంటంటే ఫ్రాన్సు అమెరికాకి 1776లో అద్భుతమైనటువంటి సంపూర్ణ సహకారాన్ని అందించింది. ఇంతకీ అప్పుడు ఏమైంది 1776లో అంటే అమెరికా స్వతంత్రం కోసం పోరాడుతూ ఉన్నటువంటి సందర్భం అది. సో అమెరికా స్వతంత్రం కోసం పోరాడుతున్నది. ఇప్పుడంటే డెవలప్ అయి ఉండవచ్చు, కానీ అప్పుడు అమెరికా అనేటువంటిది ఒక చిన్న స్థాయి దేశంగానే మనం చెప్పవచ్చు. అది స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి సందర్భం. అట్టి సందర్భంలో ఫ్రాన్స్ సైనికులు, ఫ్రాన్స్ దేశం అమెరికా పక్షాన పోరాడింది. అమెరికా స్వతంత్రాన్ని తీసుకురావడంలో ఫ్రాన్స్ సైనికులు కీలక పాత్ర పోషించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ అమెరికా ఇంగ్లాండ్ నుంచే స్వతంత్రం పొందింది, ఇంగ్లాండ్కి వ్యతిరేకంగానే తను యుద్ధం చేసింది. అట్టి యుద్ధంలో ఎప్పుడో మాట ఇది, అట్టి యుద్ధంలో అమెరికాకి సపోర్ట్ ఎవరు చేశారు? ఫ్రాన్స్ వాళ్ళు చేశారు. అంటే అమెరికా కష్టంలో ఉన్నప్పుడు ఫ్రాన్స్ ఆదుకుంది. మరి ఫ్రాన్స్ కష్టంలో ఉన్నప్పుడు అమెరికా ఆదుకోవాలా వద్దా? రైట్, ఆదుకోవాలి. సో అందుకని మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ రెండో ప్రపంచ యుద్ధంలో కానీ ఫ్రాన్స్ కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే అమెరికా నేనున్నాను, మై హోనా అంటూ దిగిపోయింది. ఇది ఒక బలమైనటువంటి కారణం. అమెరికా మిత్రరాజ్యాల వైపే ఉండడానికి గల కారణాలు రెండు గమనించుకున్నాం. సో రెండు సామాజిక పరమైనటువంటి అంశాల కిందే మనం చెప్పొచ్చు. అందులో ఒకటి భావోద్వేగంతో కూడుకున్నటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఇక మూడవది ఏంటంటే వ్యాపారపరం లేదా వాణిజ్యపరమైనటువంటి అంశం. సో అమెరికా ఏదైనా వాణిజ్యపరమైనటువంటి అంశంలో ఆ దృష్టితోటే చూస్తుంది అనే విషయం మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను కూడా. సో ఇక్కడ కూడా దాని చూపు దాని మీదే ఉన్నది. ఇంతకు ఏమైనది వాణిజ్యపరమైన అంశం ఇక్కడ అంటే అమెరికా ఏ స్థాయిలో ఉందో అప్పట్లో జర్మనీ కూడా అదే స్థాయిలో ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఒక రెట్టు జర్మనీ ఎక్కువగా ఉన్నది. ఇట్టి సందర్భంలో జర్మనీ ఏం చేసిందంటే అనేక వస్తువుల్ని తక్కువ ధరకే అమ్మేసింది. అంటే అమెరికా ఏ 10 రూపాయలు పెట్టిందనుకో ఒక వస్తువు, జర్మనీ చక్కగా 5 రూపాయలకి అమ్మేసింది. మరి ఇట్లాగా జర్మనీ చాలా తక్కువ రేటుకి వస్తువులు అమ్మేయటం వల్ల, అన్ని రకాల వస్తువులు అమ్మేయటం వల్ల మరి దేని యొక్క వాణిజ్య వ్యాపార వర్తకం అనేది దెబ్బతింటుంది? అమెరికా యొక్క వర్తక వాణిజ్యం దెబ్బతింటుంది. సో ఇంత తక్కువ రేటుకి జర్మనీ అమ్మటం మూలంగా అమెరికా జర్మనీ పట్ల అసూయను, ద్వేషాన్ని పెంచుకున్నది. ఎందుకంటే ఇద్దరు బిజినెస్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా ఇద్దరు బిజినెస్ చేసే వాళ్ళ మధ్యన స్నేహం అనేటువంటిది చిగురించదు. సో వీళ్ళ మధ్యన గొడవ అనేటువంటిది ఉంటుంది. సో అమెరికా జర్మనీ చేస్తున్నటువంటి పనుల వల్ల, జర్మనీ చేస్తున్నటువంటి వ్యాపారం వల్ల తను లాస్లోకి వస్తున్నటువంటి ఒక భావనతోటి ఇలాంటి పనులు చేస్తున్నాడు. జర్మనీ పట్ల అది అసూయ చెందింది, దాని పట్ల ద్వేషాన్ని పెంచుకుంది. ఇక మరొకమైనటువంటి అంశం ఏంటంటే జర్మనీ పట్ల ఉన్నటువంటి మరొక అంశం
దాని పట్ల అసూయ చెందడానికి కానీ మరొక అంశం ఏంటంటే అది జర్మనీ అప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉండటం. ఇందులో నౌకా నిర్మాణంలో కానీ, అలాగే సైన్యాన్ని కలిగి ఉండటంలో కానీ, యుద్ధ పరికరాలను తయారు చేసుకోవడంలో కానీ అది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అంటే అప్పట్లో మొత్తం జర్మనీ దేశంలో ఉన్నంత సైన్యం మరే దేశంలో లేదు. టాప్ పొజిషన్కి చేరినటువంటి ఏ ఇద్దరి మధ్య కూడా స్నేహం ఉండదు. ఈవెన్ మన సినిమా యాక్టర్లు చూడండి, టాప్లో ఉన్నటువంటి యాక్టర్స్ మల్టీ స్టార్లో చేయడానికి కానీ, లేదంటే వీళ్ళ అంటే మీటింగ్ వాళ్ళు రావడం కానీ, వాళ్ళ మీటింగ్ వీళ్ళు రావడంలో కొంచెం అసూయ అనేటువంటి చెందుతుంది. సహజమే, అది కొంపలు మునిగిపోయే విషయం కాదు. ఎందుకంటే 2 టాపర్స్ మధ్యన పోటీ ఉంటుంది. ఆ పోటీ నుంచి పుట్టుకొచ్చిందే అసూయ అనమాట. అటువంటి అసూయ కూడా అమెరికాకు ఉన్నది. ఎవరి పట్ల? జర్మనీ పట్ల అసూయ ఉన్నట్టు. దానికి వాణిజ్యపరమైనటువంటి కారణం, అది టాప్ పొజిషన్లో ఉండటం, ఇలాంటి కారణాల రీత్యా అమెరికాకి జర్మనీ అంటే అసూయ అనేటువంటిది ఉన్నది. సో దీంతో పాటుగా అప్పట్లో ఉన్నటువంటి పత్రికల పాత్ర కూడా ఉన్నది. ఎందుకంటే అమెరికా మిత్రరాజ్యాల వైపు ఉండడానికి కూడా పత్రికలు కూడా మంచి పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఈ పత్రికలు ఏం చేసేవంటే జర్మనీ చేసేటువంటి పనులను గోరింతలు కొండంతలు చేసి చూపించేటన్నమాట. అంటే మామూలుగా మారణ హోమం జరిగినా అది భారీ స్థాయిలో మారణ హోమాలు జరిగినట్టుగా, పిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని, గర్భిణీ స్త్రీలను కూడా హత్యలు చేస్తున్నట్టుగా, చంపేస్తున్నట్టుగా, అత్యాచారాలు చేస్తున్నట్టుగా, దారుణ మారణ హోమం అనేటువంటిది జర్మనీలో జరుగుతున్నట్టుగా గోరంతను కొండంతలు చేసి ఈ పత్రికలు అనేటువంటివి రాస్తూ ఉండేవి కథనాలు. సో అమెరికాలో ఉండే పత్రికలు కానీ, ఇంగ్లాండ్లో ఉండే పత్రికలు కానీ, ఇలాంటి పత్రికలన్నీ కూడా రాస్తూ ఉండేవి అనమాట. ఆ పత్రికలు చదివినటువంటి ప్రజల్లో కూడా ఈ జర్మనీ చేస్తున్నటువంటి కృత్యాల పట్ల, నిర్వహిస్తున్నటువంటి చర్యల పట్ల విపరీతమైనటువంటి ద్వేషభావం అనేటువంటిది అప్పటికి కలిగింది. సో ఈ రకంగా 1917 నాటికి అమెరికా పురాగా యుద్ధంలో మిత్రరాజ్యాల వైపు సానుభూతి చూపించడానికి ఇవన్నీ కారణాలు ఉన్నాయి. మిత్రరాజ్యాల పక్షాన నిలబడటానికి ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. అయితే సానుభూతి చూపటం వేరు, డైరెక్ట్గా యుద్ధంలో దూకటం వేరు. ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటే అరే రే పాపమ్మ ఏమైపోయాడు ఏంటమ్మా వాడు అని మనం సానుభూతి చూపుతాం. కానీ డైరెక్ట్గా మనం గొడవకి వెళ్ళం కదా. సానుభూతి చూపటం వేరు, సాఫ్ట్ కార్నర్ ఉండటం వేరు. సో సానుభూతి చూపించింది అమెరికా. మరి యుద్ధంలోకి ఎందుకు వచ్చింది? అది కాదు అసలైన పాయింట్. అది ఇప్పుడు చూద్దాం. తటస్థంగా ఉన్నటువంటి అమెరికా, మిత్రరాజ్యాల పట్ల సానుభూతిని చూపించిన అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో 1917లో ఎందుకు ప్రవేశించింది? దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అంటే 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నవి. అందులో ఒకటి ఎక్కువ మంది మీలో చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అదేంటంటే జలంతర్గాముల యుద్ధం, సబ్మెరైన్ వార్ అన్నమాట. అంటే నౌకా యుద్ధం అని కూడా మనం చెప్పొచ్చు. ఈ జలంతర్గాములు అనేటువంటివి జర్మనీ దగ్గర చాలా ఎక్కువ ఉండేవంట. ఈ జలంతర్గాముల తయారీలో, సబ్మెరైన్ తయారీలో అది చాలా నెంబర్ 1 పొజిషన్ ఉండేది. సో జర్మనీ ఏం చేసేదంటే జలంతర్గాములు ఉపయోగించుకుని నీటి దిగువ భాగాన ప్రయాణిస్తూ నీటి ఎగువ భాగాన నీటిపై తేలేటువంటి ఈ వ్యాపార వాణిజ్యపరమైనటువంటి ఓడల్ని, ప్రయాణికులను తీసుకెళ్లేటువంటి ఓడల్ని, అట్లా ఏ ఓడను పడితే ఆ ఓడని కూల్చేస్తూ ఉండేవి. దానివల్ల ఏమవుతుండేదంటే భారీ నష్టం రావడమే కాకుండా ఆ ఓడలో ప్రయాణించేటువంటి పౌరులు కూడా, సాధారణ పౌరులు, ఎటువంటి యుద్ధంతో సంబంధం లేనటువంటి పౌరులు, అమాయకమైనటువంటి పౌరులు కూడా వందలాది వేలాది మంది చనిపోతూ ఉండేవారు. ఇట్లాగది జలంతర్గాముల యుద్ధం చేస్తూ ఇంగ్లాండ్ని, ఫ్రాన్స్ని బెదిరిస్తూ వస్తూ ఉన్నది. ఇట్టి సందర్భంలో 1915లో ఏమైందనేది చూడాలి. 1915లో తటస్థ దేశమైనటువంటి అమెరికాకి చెందినటువంటి ఒక నౌకను అది నేలమట్టం చేసింది. ఆ నౌక పేరు ఏంటంటే గుల్ ఫైట్ అనేటువంటి ఒక నౌకను, అమెరికాకి చెందినటువంటి నౌక అనమాట. అది ఎక్కువగా ఆయిల్ని తీసుకువెళ్తున్నటువంటి నౌక. ఆ గుల్ ఫైట్ అనేటువంటి నౌకను ఈ జర్మనీ జలంతర్గాముల సహాయంతో కూల్చివేసింది. దానివల్ల ఏమైందంటే అమెరికాకు దేశానికి చెందినటువంటి వందలాది మంది ప్రజలు చనిపోవటమే కాకుండా ఇతర దేశాలకు చెందినటువంటి వేలాది మంది పౌరులు కూడా చనిపోయారు. ఇది 1915లో జరిగింది ఈ సంఘటన. ఎప్పుడైతే 1915లో గుల్ ఫైట్ అనేటువంటి నౌకను కూల్చివేసిందో వెంటనే అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ వార్నింగ్ ఇచ్చాడు. చూడు జర్మనీ, నువ్వు చేస్తున్నది చాలా తప్పయా, అట్లా కూల్చేస్తే ఎట్లాగా నువ్వు.
సో నీ పని ఏదో నువ్వు చూసుకో, మేమేమి యుద్ధంలో రావట్లేదు కదా, మేము మామూలుగా ఉన్నాం, నువ్వెందుకు మా నౌకలను కూల్ చేస్తావు, అదేం పద్ధతి అని గట్టిగా అడిగేది. సో జర్మనీ వెంటనే నేను అది పొరపాటున జరిగినటువంటి చర్య, మేము ఏదో అది పొరపాటున చేసేసారు, మీరు ఏమనుకోమాకండి అని చెప్పేసి ఆగిపోయింది. సో జర్మనీ అమెరికా ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి, సరే వుడ్రో విల్సన్ మొదటే చెప్పుకున్నాం కదా మనం, అతను ఒక శాంతి కాముకుడు కాబట్టి చిన్నగా వార్నింగ్ ఇచ్చి గమ్మున ఉండిపోయాడు. ఇటు సందర్భంలో ఏమైందంటే 1916 సంవత్సరంలో మళ్ళీ జర్మనీ మరికొన్ని నౌకల్ని నేలమట్టం చేసింది. ఆ నౌకల పేర్లు ఏంటంటే లూసిటేనియా, అరబిక్, అలాగే ససెక్స్ అనేటువంటి నౌకని నేలమట్టం చేసింది. ఇందులో ఈ నౌకలు అమెరికాకి చెందినటువంటి పౌరులు ఉన్నారు, ఇతర దేశాలకు చెందినటువంటి పౌరులు కూడా ఈ నౌకల్లో ఉన్నారు. సో ఇందులో అరబిక్ అనేటువంటి నౌక ఇంగ్లాండ్ దేశానికి చెందింది, ససెక్స్ అనేటువంటి నౌక ఫ్రాన్స్ దేశానికి చెందింది, లూసిటానియా అనేటువంటి నౌక అమెరికాకు చెందినటువంటి నౌక. ఈ 3 నౌకల్ని 1916లో జర్మనీ సబ్మెరైన్స్ ఉపయోగించుకుని వాటిని సముద్రంలో కూల్చివేసింది. దీనివల్ల ఏమైందంటే వేలాది మంది పౌరులు చనిపోయారు. అట్లా చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అమెరికన్ పౌరులే ఉన్నారనమాట. వెంటనే వుడ్రో విల్సన్కి చిర్రెత్తుకొచ్చింది. ఎందుకంటే అంతకుముందు అట్లాగే జర్మనీ నేలమట్టం చేసింది, అంటే సముద్ర మట్టం చేసింది, సముద్ర పాలు చేసింది ఒక నౌకను. సరే గట్టిగా మామూలుగా చిన్నగా వార్నింగ్ ఇచ్చి ఊరుకున్నాడు. మళ్ళీ చాలదన్నట్టుగా మళ్ళీ నౌకల్ని కూల్చేసింది, సముద్రంలో ముంచేసింది. దీనివల్ల ఏమైందంటే వుడ్రో విల్సన్కి చాలా విపరీతమైనటువంటి కోపం వచ్చింది. అంత శాంతి కాముకుడు కూడా కోపం వచ్చి వెంటనే జర్మనీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు, ఏంది నువ్వు చేస్తున్నది అని. అప్పుడు జర్మనీ ఏం చేసిందంటే అమెరికాతో ఒక ఒప్పందం చేసుకున్నది. దాని పేరే ససెక్స్ అనేటువంటి ఒప్పందం. ఇది అమెరికాకి జర్మనీకి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం, ఒక ఒడంబడిక. ఈ ఒడంబడిక ప్రకారం ఏంటంటే జర్మనీ ఏమని అంగీకరించిందంటే, మేము మా యొక్క సబ్మెరైన్స్ ఉపయోగించుకుని నౌకల్ని ముంచివేయము, అంటే వ్యాపార నౌకలు కానీ లేదంటే ప్రయాణికులు వెళ్ళేటువంటి నౌకల్ని ముంచివేయము. ఒకవేళ ముంచివేయవలసి వస్తే మేము మొదటే హెచ్చరిస్తాము, ఆ భద్రతా దళాలు వాళ్ళని రక్షించడానికి ఉపయోగపడే విధంగా మేము మొదటే హెచ్చరిస్తాం, ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఎటువంటి నౌకని మేము కోల్చము అన్నట్టు ఒక అగ్రిమెంట్ చేసుకుని, అదే ససెక్స్ ఫ్యాక్ట్ అంటారు, దీన్ని ససెక్స్ ఒప్పందం అంటారు. ఇది ఎవరి మధ్య జరిగింది? అటు అమెరికాకి ఇటు జర్మనీకి మధ్య జరిగింది. సో ఇద్దరు కూడా మళ్ళీ మనం దౌత్య సంబంధాలు కొనసాగించుకోండి, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నుంచి నువ్వు ఏదైనా నౌకను కూల్చివేయాలనుకుంటే ముందుగా హెచ్చరించు. సో హెచ్చరించడం మూలంగా వాళ్ళందరూ సర్దుకుంటారు, ఆ తర్వాత కూల్చుకో. అంతే, ఎటువంటి హెచ్చరికలు లేకుండా నీ దగ్గర సబ్మెరైన్స్ ఉన్నాయి కదా, నీ వచ్చేసి కూల్చేయగా అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు. దానికి జర్మనీ అంగీకరించింది, అక్కడితో అయిపోయింది. అంగీకరించిన తర్వాత ఇద్దరు కూడా దౌత్య సంబంధాలు కొనసాగించారు. ఈ ససెక్స్ ఒప్పందం వల్ల చాలా కాలం పాటు ఎటువంటి వార్ అంటే జలాంతర్గాముల యుద్ధం కొనసాగలేదు, కొంతకాలం పాటు అట్లాగే ఉండిపోయింది. కానీ కుక్కతోక వంకర అన్నట్లుగా జర్మనీ మళ్ళీ జలాంతర్గాముల యుద్ధం మొదలెట్టింది. అదేంటో ఒకసారి చూద్దాం. 1917 జనవరి నెలలో జర్మనీ దేశం తిరిగి మళ్ళీ జలాంతర్గాముల యుద్ధాన్ని ప్రారంభించింది. అంటే అనుకున్నాం కదా కుక్కతోక వంకర అన్నట్టుగా. ఇక్కడ ప్రారంభించి ఏం చెప్పిందంటే, నిషేధిత ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో సముద్రంలో, ఆ ప్రదేశాల్లోకి ఎవ్వరి ఓడ వచ్చినా సరే దానిని మేము నీటిలో ముంచేస్తాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు అని చెప్పింది. ఎవ్వరి ఓడైనా సరే అని మెన్షన్ చేసింది అనమాట. అంటే శత్రు దేశాలు అనేటువంటి ఇంగ్లాండ్ కానీ ఫ్రాన్స్ కానీ రష్యా దేశానికి చెందినటువంటి ఓడలు ఏదైనా సరే మా ప్రదేశాలు, నిషేధిత ప్రదేశాలు, ప్రాదేశిక ప్రాంతంలోకి వస్తే మేము నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. తటస్థ దేశాల యొక్క ఓడలు కూడా వచ్చినా మేము కూల్చేస్తాం అని చెప్పింది. అంటే ఈ వార్నింగ్ ఎవరికి ఇస్తున్నట్టు? ఇది అమెరికాకి ఇచ్చినట్టే లెక్క. సరే, అది చాలదన్నట్టుగా మళ్ళీ ఏం చెప్పిందంటే అమెరికాకు ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చిందనమాట. ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చింది. ఏంటంటే, అమెరికా నువ్వు గనక ఏదైనా ఓడని మేము కోల్చకుండా ఉండాలంటే వారానికి ఒక ఓడని వదులుకో, మేము దాన్ని కోల్చం. రెండో కండిషన్, నువ్వేది ఓడ అయితే నువ్వు ప్రయాణిస్తుందో, మీ ఓడ ఏదైతే పోతుందో సముద్రం గుండా,
దానికి ఖచ్చితంగా తెలుపు రంగు, ఎరుపు రంగుతో ఉన్నటువంటి చారలను వేయి. నువ్వు తీసుకొచ్చేటువంటి ఓడలకి, నువ్వు పంపేటువంటి ఓడలకి ఎటువంటి రంగు వేయాలట? తెలుపు, ఎరుపు రంగులో ఉన్నటువంటి చారలు నీ ఓడకి వేయి. అప్పుడు మా వాళ్ళు, ఓహో ఇది అమెరికా దేశానికి చెందినటువంటి షిప్ కాబట్టి మనం కోల్చొద్దయ్యా అని మా వాళ్ళు ఫిక్స్ అవుతారు అని చెప్పారు. అంత పెద్ద దేశం అమెరికా, మరి జర్మనీ ఇటువంటి ప్రపోజల్ పెట్టడం ఎలా ఉంటుంది? దానికి చాలా చిర్రెత్తుకొచ్చింది. నా స్థాయి చూసే నువ్వు ఎలాంటి డైలాగులు వేస్తున్నావా, నువ్వేందయ్యా నాకు చెప్పేది అనుకోదా? సో మనకు ఎవరైనా మనకు రూల్స్ పెడితే ఎట్లా ఉంటుంది? నువ్వు రావచ్చు కానీ ఈ రంగు డ్రెస్ చేసుకో, ఆ రంగు డ్రెస్ చేసుకో రమ్మంటే ఎట్లా ఉంటుంది? మనకి చిర్రెత్తుకు వస్తుంది కదా. ఇక్కడ కూడా వారానికి ఒక్క వాడే వెళ్ళాలంట, వెళ్ళిన వాడల్లా ఇలా వెళ్ళాలంట. మరి అమెరికా ఒప్పుకుంటుందా? సో దీంతో అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకు కూడా, సాధారణ ప్రజలు అంటే అప్పటి వరకు కొంతమంది అటు ఇంగ్లాండ్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇటు జర్మనీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ జర్మనీ చర్య చూసి చాలా కోపం పడ్డారు సాధారణ ప్రజలు. వుడ్రో విల్సన్కి అయితే చిర్రెత్తుకొచ్చిందనమాట, ఇలాంటి పనులు ఏంటని. సో దీనివల్ల ఏమైందంటే వెంటనే ఆ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో వుడ్రో విల్సన్ జర్మనీతో గల దౌత్య సంబంధాలను రద్దు చేసుకున్నాడు. ఎప్పుడైతే ఒక దేశంతో దౌత్య సంబంధాలు రద్దయినాయో ఇంకా దేశం ఆటోమేటిక్గా శత్రు దేశం అయిపోయినట్టే, ఆ రెండు దేశాలు ఆటోమేటిక్గా శత్రు దేశాలు అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, మనకి పాకిస్తాన్కి మనకు దౌత్య సంబంధాలు కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని సందర్భాలు రద్దు చేసుకుంటాం. ఎప్పుడైతే మనం రద్దు చేసుకున్నామో వెంటనే అల్టిమేట్గా దాని యొక్క అర్థం ఏంటంటే ఆ దేశం మనకు శత్రు దేశం అని అధికారికంగా డిక్లేర్ చేయడమే నా ఉద్దేశంలో. సో ఆ రకంగా దౌత్య సంబంధాలను అమెరికా జర్మనీతో రద్దు చేసుకుంది. ఇది ఒక కారణం అమెరికా యుద్ధంలోకి రావడానికి. అసలైన కారణం ఇంకొకటి ఉంది, అదేంటో చూద్దాం. సో విద్యార్థులారా, సో మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్, డిఎస్సిలో స్కూల్ అసిస్టెంటే మా లక్ష్యం, సోషల్ స్టడీసే మా లక్ష్యం అని కనుక మీరు భావిస్తే, అదొక్కటే మేము కష్టపడి చదువుతాం అని కనుక మీరు అనుకున్నట్లయితే, మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా, అంటే నా ఆధ్వర్యంలో ఆన్లైన్ పరీక్షలు అనేటువంటివి జరుగుతూ ఉన్నవి. కేవలం స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మాత్రమే. అంటే వాళ్ళకి టెట్కి ఉపయోగపడేలాగా, వాళ్ళకి డిఎస్సికి ఉపయోగపడేలాగా అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ పరీక్షలు అనేటువంటివి నిర్వహిస్తూ వస్తాం. సైకాలజీకి సంబంధించి, తెలుగుకి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, మెథడాలజీకి సంబంధించి, మన కంటెంట్కి సంబంధించి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా బిట్స్ని చక్కగా తీసుకుంటూ క్రమంగా టెస్ట్స్ అనేటువంటి పెడుతూ వస్తున్నాం. సో ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు పరీక్షలు చక్కగా రాస్తూ వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఈ పరీక్షలు రాయాలనుకుంటే ఈ దిగువన కనపడేటువంటి నెంబర్లకు మీరు కాల్ చేయండి. వాళ్ళు ఆ పరీక్షను మీరు ఎలా రాయాలో, అందులో ఉండేటువంటి విధి విధానాల గురించి మీకు చెబుతారు. ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్పగలుగుతాను, మీకు నా ద్వారా జరుగుతుండేటువంటి ఈ పరీక్షలు 100% న్యాయం చేస్తాయి. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపరచమని మాత్రం చెప్పగలుగుతారు. మొదటి ప్రపంచ యుద్ధంలోకి అమెరికా రావడానికి తక్షణ కారణం ఏమిటి అంటే అదే జిమ్మేరియన్ టెలిగ్రామ్. జిమ్మేరియన్ టెలిగ్రామ్, ఈ టెలిగ్రామ్ ద్వారా వచ్చినటువంటి ఒక సందేశం అమెరికా యుద్ధంలోకి రావడానికి కారణమైంది, తక్షణ కారణమైందనమాట. ఇంతకీ ఆ జిమ్మేరియన్ టెలిగ్రామ్ ఎవరిచ్చారు, ఎవరికిచ్చారు, ఎప్పుడిచ్చారు, ఏమని ఇచ్చారు, ఇది మనం ఇక్కడ తెలుసుకోవాలి. జిమ్మేరియన్ టెలిగ్రామ్ని పంపింది ఎవరంటే ఆర్థర్ జిమ్మేరియన్. ఆర్థర్ జిమ్మేరియన్ అనే ఆయన ఈ టెలిగ్రామ్ని పంపాడు. అందుకే అతని పేరు మీద జిమ్మేరియన్ టెలిగ్రామ్ అని వచ్చింది. ఎవరికి పంపాడంటే హెన్రిచ్ అనే ఆయనకి ఇతను పంపాడు. హెన్రిచ్ అనే ఆయనకి ఇతను పంపాడు. ఎప్పుడు పంపాడంటే 1917 జనవరి నెలలో పంపాడు. ఎవరు పంపారు, ఎవరికి పంపారు, ఎప్పుడు పంపారు, ఇప్పుడు ఏమని పంపారు? టెలిగ్రామ్ ఉత్తనే ఖాళీ పేపర్తో పంపం కదా, దాని మీద ఏదో ఒక మ్యాటర్ రాసే ఉంటుంది కదా. ఏమని ఇతడు ఆర్థర్ జిమ్మేరియన్ హెన్రిచ్కి పంపాడు అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఒక్కసారి ఒక పటం ద్వారా దాన్ని తెలుసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఒకసారి చూద్దాం. ఇది నార్త్ అమెరికా ఖండము, ఇది కింద సౌత్ అమెరికా ఖండం. మీకు మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. ఈ నార్త్ అమెరికాలో ప్రధానంగా 3 దేశాలు ఉంటాయి. అందులో పైన ఉండేది కెనడా దేశం, ఆ తర్వాత వచ్చేది అమెరికా దేశం, ఆ తర్వాత వచ్చేది మెక్సికో దేశం.
అంటే అమెరికాకి సరిహద్దుగా ఏమున్నవి, పైన కెనడా ఉన్నది, కింద మెక్సికో ఉన్నది అనమాట. ఇప్పుడు జర్మనీ దేశం యూరప్ ఖండంలో ఉన్నది. సో ఇది యూరప్ ఖండం అనుకోండి, ఇక్కడ ఉన్నది యూరప్ ఖండం. సో జర్మనీ దేశంలో ఉన్నటువంటి ఈ జర్మనీ యొక్క విదేశాంగ మంత్రి అయినటువంటి ఆర్థర్ జిమ్మేరియన్ ఒక టెలిగ్రామ్ పంపాడు. ఎవరికి పంపారు అనుకున్నాం మనం ఇందాకే, హెన్రిచ్ అని ఆయనకు పంపాడు. ఇంతకీ హెన్రిచ్ ఎవడంటే అతడు మెక్సికో దేశంలో ఉన్నటువంటి జర్మనీ రాయబారి. సో ప్రతి దేశం రాయబారిని ఇతర దేశాల్లో పెడుతూ ఉంటుంది కదా, అదే మాదిరిగా ఇక్కడ కూడా జర్మనీ దేశం రాయబారిని పెట్టింది. అది మెక్సికో దేశంలో పెట్టుకుందనమాట. అతని రాయబారి పేరే హెన్రిచ్. సో ఈ రాయబారికి ఆర్థర్ జిమ్మేరియన్ మెక్సికోలో ఉన్నటువంటి రాయబారికి ఒక టెలిగ్రామ్ పంపాడు అనమాట. ఆ టెలిగ్రామ్లో ఏముందయ్యా మ్యాటర్ అంటే చాలా గమ్మత్తు అయినటువంటి మ్యాటర్ ఉంది అందులో. ఏముందంటే హెన్రిచ్కి పంపిన సందేశం ఏం చెప్తుందంటే, మనం అమెరికాతో యుద్ధం చేస్తాం త్వరలో. అంటే జర్మనీ అమెరికాతో యుద్ధం చేయవలసి వస్తుంది. ఒకవేళ చేయవలసి వస్తే, అమెరికాకి జర్మనీకి కనుక యుద్ధం కనుక వస్తే, అప్పుడు మెక్సికో దేశాన్ని జర్మనీకి సపోర్ట్గా నిలబడమని చెప్పు. మెక్సికో యొక్క దేశం మన వైపు పోరాడమని చెప్పు. అప్పుడు మెక్సికో మరి మాకేంటి అని అడుగుతుంది కదా, ఉత్తనే మెక్సికో మన వైపు రాదు. కాబట్టి మెక్సికోకి స్పష్టమైనటువంటి ఒక హామీ ఇవ్వి. అదేంటంటే, ఇక్కడ ఉండేటువంటి అమెరికాలో ఉండేటువంటి అరిజోనా, న్యూ మెక్సికో, టెక్సాస్ అనేటువంటి 3 ప్రాంతాలు మేము మెక్సికోకి ఇప్పిస్తాం. ఎందుకంటే ఒకప్పుడు మెక్సికోలో ఉండేటువంటి ఆ 3 ప్రాంతాలు మెక్సికో కోల్పోయింది. అరిజోనా, న్యూ మెక్సికో, టెక్సాస్ అనేటువంటి ప్రాంతాలు. సో ఈ 3 ప్రాంతాలు తిరిగి మళ్ళీ మేము మెక్సికోకి వచ్చేటట్లు చేస్తాం అని గట్టిగా నువ్వు వాగ్దానం చెయ్యి. సో దానికి మేము అంగీకరిస్తున్నామని చెప్పు అని చెప్పింది. అంటే ఇక్కడ చూడండి, జర్మనీతో యుద్ధం కనుక వస్తే మెక్సికో, అమెరికాకు పక్కన ఉన్న మెక్సికో జర్మనీకి సపోర్ట్గా నిలబడుతుంది అమెరికాతో జర్మనీ చేసేటువంటి యుద్ధంలో. తత్ఫలితంగా మెక్సికో చేసినటువంటి ప్రతిఫలానికి, మెక్సికో చేసినటువంటి సహాయానికి ప్రతిఫలంగా ఇక్కడ ఉండేటువంటి టెక్సాసు, న్యూ మెక్సికో, అలాగే అరిజోనా ప్రాంతాలను మెక్సికోకి ఇప్పించేటట్లుగా జర్మనీ చర్యలు తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే యుద్ధంలో అమెరికాను ఓడించేసి అమెరికా నుంచి ఈ ప్రాంతాలు లాక్కుని మెక్సికోకి ఇచ్చేస్తుంది అనమాట. ఇది ఆ మ్యాటర్లో ఉండేటువంటి, ఆ టెలిగ్రామ్లో ఉన్నటువంటి సందేశం. అంతే, ఇంకేమున్నది ఇంకా. ఎప్పుడైతే ఈ టెలిగ్రామ్ జిమ్మేరియన్ హెన్రిచ్కి పంపాడో అప్పుడు ఏం చేసిందంటే, ఇంగ్లాండ్ దేశం అప్పట్లో ఉన్నటువంటి కేబుల్స్ వ్యవస్థ అంతా కూడా ఇంగ్లాండ్ యొక్క ఆధీనంలో ఉండేది. దాన్ని ఏదో రకంగా టెలిగ్రామ్ కోడ్ని డీకోడ్ చేసి విషయాన్ని బయటికి రాబట్టి జర్మనీ చేసినటువంటి చర్య ఇది అని చెప్పి అమెరికాకు పంపడంతో అమెరికాలో ఉన్నటువంటి అన్ని పత్రికల్లో ఈ టెలిగ్రామ్ ప్రింట్ అయిపోయింది. ఇంకా చూడండి ఎలా ఉంటుంది. సో జర్మనీ మనకు వ్యతిరేకంగా ఇటువంటి పన్నాగాలు పన్నుతుంది, మన పక్కన ఉన్న మెక్సికోని మన వైపు రెచ్చగొట్టేటట్లు చేస్తుంది, చూసుకోండి ఆధారం ఇదిగో అంటూ పత్రికలన్నీ కూడా ప్రచురించేసింది. ఆ పత్రికలు చదివినటువంటి ప్రజలు ఇంకా ఆవేశంతో ఊగిపోయారు. ఎలా ఊగిపోయారు. జర్మనీని అంత చూడాలి, జర్మనీ అంత చూడాలి. ఎంతలా ఊగిపోయారంటే, ఈ అమెరికా దేశంలో ఉన్నటువంటి 5%, 6% సపోర్టర్స్ ఉంటారు ఎవరికి, జర్మనీకి కూడా. వాళ్ళు కూడా జర్మనీని అంతం చేసేయండి, ఇంకా జర్మనీని వదలొద్దు, జర్మనీని తమిరి కొట్టాలి, జర్మనీతో మనం యుద్ధం చేయాలి అన్నంత కసి వచ్చేసింది వాళ్ళకు కూడా. అంత అలాగైందనమాట. వెంటనే వుడ్రో విల్సన్ ఈ పార్లమెంట్ని సమావేశపరిచాడు. సెనెట్ అంటాం కదా, అక్కడ పార్లమెంట్ని సమావేశపరిచాడు. పార్లమెంట్లో అన్ని పక్షాలను కూడా జర్మనీతో యుద్ధానికి సిద్ధమని చెప్పేసి దానికి ఓకే చేసేసి. సో ఆ రకంగా 1917 ఏప్రిల్ 6వ తారీఖున అమెరికా అధికారికంగా జర్మనీపై యుద్ధాన్ని ప్రకటిస్తూ వరల్డ్ వార్ 1లోకి దూకింది. సో అమెరికా రావడానికి తక్షణ కారణం ఏంటనమాట, జిమ్మేరియన్ టెలిగ్రామ్. సో ఆ టెలిగ్రామ్ మూలంగానే అమెరికా వరల్డ్ వార్ 1లోకి ప్రవేశించింది. ఎప్పుడైతే వరల్డ్ వార్ 1లోకి అమెరికా ప్రవేశించిందో జర్మనీ పతనం అప్పుడు మొదలైంది. 1917 నుంచి మన చరిత్రను గమనిస్తే అప్పటి వరకు జర్మనీ విజృంభణ ఉండేది. అక్కడి నుంచి జర్మనీ పతనం మొదలైంది. అనవసరంగా
తన మానాన తాము ఉంటున్నటువంటి అమెరికాని గిల్లి కెలికి జర్మనీ తన యొక్క గొయ్యను తానే తవ్వుకున్నదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో కారణం ఏదైనా అమెరికా ప్రవేశించింది, జర్మనీ ఓడిపోయింది. జర్మనీతో పాటు తన టీంలో ఉన్నటువంటి మిగతా దేశాలన్నింటిని కూడా ఓడించి అమెరికా తన టీంలో ఉన్నటువంటి దేశాన్ని గెలిపించుకోగలిగింది. సో విద్యార్థులారా, మరి ఇక్కడి వరకు మనం ఏం నేర్చుకున్నాం? మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా ప్రవేశించడానికి గల కారణాలను తెలుసుకుంటూ అమెరికా రావడానికి ఉన్నటువంటి తక్షణ కారణం ఏమిటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవటం జరిగింది. సో మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా ఎట్లా ప్రవేశించింది, దానికి గల కారణాలు ఏంటో ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు. రెండు ప్రధానమైనటువంటి కారణాలు మీరు గమనించారు. అందులో ఒక టెలిగ్రామ్ ఏంటో చూశారు. మరి రెండో ప్రపంచ యుద్ధం ఎలా ప్రారంభమైంది? రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా రావడానికి కారణం ఏంటి? 1939లో యుద్ధం ప్రారంభమైతే 1942 వరకు అమెరికా ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళిపోయింది అమెరికా? మాకు సంబంధం లేనట్టుగా ఎందుకు వ్యవహరించింది? అట్లా ఉన్న అమెరికా మరి 42లో ఎందుకు వచ్చింది? అంటే దాని వెనకాల కూడా ఏయో బలమైనటువంటి కారణాలు ఉంటాయి. ఆ బలమైనటువంటి కారణాలు ఏంటి? అమెరికా అంతకాలం అలాగ ఆగిపోయి 42లో ఎందుకు వచ్చింది? ఇదన్నీ కూడా మనం రెండవ భాగంలో తెలుసుకుంటాం. అప్పటి వరకు మీరు మురళీధర్ క్లాస్ రూమ్ని చూస్తూ ఉండండి. ఈ మురళీధర్ క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ ఒక చిన్న ప్రశ్న అడిగిపోతాను, అదేంటో మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. ఈ విషయంలో మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా రావడానికి ఒక చిన్న టెలిగ్రామ్ కారణమైంది. అదే జిమ్మేరియన్ టెలిగ్రామ్ అనుకున్నాం. ఈ జిమ్మేరియన్ టెలిగ్రామ్ వల్ల ప్రపంచ చరిత్రే మొత్తం మారిపోయింది. పెద్ద దేశం అమెరికా రావడానికి కారణమైంది. గెలవలసినటువంటి దేశాలు ఓడవలసి వచ్చింది, ఓడిపోవలసిన దేశాలు గెలవలసి వచ్చింది. మరి ఇటువంటి టెలిగ్రామ్కు మన ప్రపంచ చరిత్రను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి టెలిగ్రామ్ ఒకటి ప్రపంచ పటంలో ఒక నూతన దేశం ఆవిర్భవించడానికి కారణమైంది. ఇంతకీ ఆ టెలిగ్రామ్ ఏంటి? ఆ టెలిగ్రామ్ వలన ఏ దేశం ఆవిర్భవించింది అనేది నా సాంఘిక శాస్త్ర విద్యార్థులందరూ కూడా మీ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. తర్వాత వీడియోలో మీరు రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.